నిన్న వీడియోలో టైల్స్ ఎలా లే చేస్తారో చూసాము. ఇవాళ మనకి టైల్స్ ఎంత కావాలో చూద్దాం ఈ వీడియోలో. మీకు నేను ఒక బాత్రూమ్ది చూపిస్తున్నాను. ఇటు చూస్తే మనం ఇక్కడ నుంచి ఎంట్రీ, రైట్ సైడ్ వాల్, లెఫ్ట్ సైడ్ వాల్, స్ట్రైట్ వాల్. సో ఇక్కడ నుంచి మనకి ఎంట్రీ అవుతాము. ఇది లెఫ్ట్ సైడ్ వాల్, ఇది రైట్ సైడ్ వాల్, ఇది ఎంట్రీ నుంచి స్ట్రైట్గా ఉన్న వాల్. సో వాల్స్కి, ఫ్లోర్కి మనకి టైల్స్ ఎన్ని కావాలో చూద్దాం. ముందుగా మనం ఒక లైన్ డయాగ్రామ్ డ్రా చేసుకొని, ఇక్కడ విండో ఉంది నాకు, సో విండో పెట్టుకుంటాను. ఇక్కడ నుంచి మనం ఎంట్రీ అవుతున్నాం, సో ఎంట్రీ మని మార్క్ చేసుకుంటాను. సో ఇదంతా అయిన తర్వాత టేప్తో మొత్తం ప్రతి వాల్ మెజర్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా మీ వీడియోలో చూడొచ్చు. ప్రతి వాల్, ప్రతి సైడ్, లెఫ్ట్, రైట్, ఈవెన్ హైట్ కూడా మనకి కావాల్సి ఉంటుంది. సో నాకు విడ్త్ వచ్చి 65 ఇంచెస్ ఉంది, లెంత్ వచ్చి 105 ఉంది. సో టోటల్ ఏరియా ఎంత ఉంటుందంటే 105 × 65. ఆ రెండు మల్టిప్లై చేస్తే మనకు వచ్చే వాల్యూ 6825. సో 6825ని ఇంచెస్ నుంచి ఫీట్లో కన్వర్ట్ చేయాలి. సో 6825 ÷ 144. సో మనకు వచ్చే స్క్వేర్ ఫీట్ ఏరియా, టోటల్ ఏరియా వచ్చి 47.8 అలా వస్తుంది. సో 47 వేసుకుంటున్నాను, ఇక్కడ 47 స్క్వేర్ ఫీట్ వచ్చింది. సో ఫ్లోరింగ్ ఇక్కడ నేను 2x2 టైల్స్ వేద్దామని అనుకుంటున్నాను. 2x4 కూడా వేసుకోవచ్చు, నేను ఇక్కడ 2x2 కన్సిడర్ చేశాను. సో ఫర్ ఫ్లోరింగ్ 2x2 అంటే 2 feet లెంత్, 2 feet విడ్త్ వస్తుంది టైల్స్ సైజ్ వచ్చి. సో మనకి అది 4 స్క్వేర్ ఫీట్ ఉంటుంది దాని టైల్ ఏరియా. ఇప్పుడు మనకి టోటల్ ఏరియా ఎంత వచ్చింది, 47 స్క్వేర్ ఫీట్ వచ్చింది. 47 స్క్వేర్ ఫీట్లో మనకి టైల్ ఏరియా ఎంత ఉంది, 4 స్క్వేర్ ఫీట్. సో 47 ÷ 4 వేస్తే మనకి 11.75 టైల్స్ వస్తుంది. దాన్ని రౌండ్ ఫిగర్ చేసుకుంటే 12 టైల్స్ అంటే 12 పీసెస్ ఆఫ్ టైల్స్ నాకు 2x2కి 2x2 12 పీసెస్ ఆఫ్ టైల్స్ కావాలి. ఇది ఫ్లోరింగ్ కోసం. వేస్టేజ్ ఉంటుంది 10%, ఎక్కడైనా కామన్ వేస్టేజ్. సో ఇంకా నేను 10% తీసుకుంటున్నాను. 10% ఆఫ్ 11.75 అంటే 2 పీసెస్. సో టోటల్ ఫ్లోర్ అంటే నాకు ఫ్లోర్ మొత్తానికి కావాల్సిన టైల్స్ ఎన్ని, అక్కడ మనకి 10 అంటే 11.75, ఇక్కడ 2, టోటల్ నాకు 13 పీసెస్ టైల్స్ కావాలి. ఇది ఒక రిఫరెన్స్ ఇమేజ్ అనుకోండి.